కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా. 6వ రాశిలో రవి బుధులు, 11లో గురువు, 8లో శుక్రుడు, తృతీయంలో కేతువు. బ్రహ్మాండమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ శుభతరుణంలో మీ ఆశయాలు ఒక్కొక్కటిగా కార్యరూపాన్ని దాలుస్తాయి. ఫలితం అనుకూలంగా ఉంటుంది. బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా ఆశించిన లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. అధికార యోగం సూచితం. ప్రతిభతో పనిచేసి పెద్దలను ఆకర్షించండి. తోటి వారి నుండి సరైన గుర్తింపు లభిస్తుంది. విజ్ఞానాన్ని పెంచుకునే విధంగా మీ ఆలోచనలు సఫలమవుతాయి. కాలానికి తగ్గట్టుగా సాధన చేస్తూ మంచిని సాధించండి. వ్యాపారంలో పట్టు వస్తుంది. అనుకున్న విధంగా లాభాలుంటాయి. ఆశించిన ధనయోగం ఉన్నది. ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి అనుకూలమైన సమయం ఇది. అవసరం లేకున్నా ఆర్థికంగా ఖర్చు గోచరిస్తోంది కాబట్టి పొదుపుగా ధనాన్ని ఉపయోగించండి. స్థిరాస్తులు వృద్ధి చెందే విధంగా ఫలితాలుంటాయి. దగ్గర వారితో విభేదాలు రాకుండా శాంతంగా స్పందించాలి. కర్కాటక రాశి వారు ఏ ఏ స్తోత్రాలు పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తారా? కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేయడం ఉత్తమం. అలాగే ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించవచ్చు? గ్రహయోగం అనుకూలంగా ఉంది. మహాలక్ష్మి సందర్శనం మేలు చేస్తుంది. కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేయాలి? దానాలు అవసరం లేదు.